ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని కలాం బీఈడీ కాలేజీలో కనిగిరి సబ్ డివిజన్ స్థాయి సిపిఐ పార్టీ శాఖ కార్యదర్శులకు మండల సమితి సభ్యులకు శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సిపిఐ పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జులు ఈశ్వరయ్య మాట్లాడుతూ శాఖ కార్యదర్శులు మండల సిపిఐ పార్టీ సభ్యులు కార్మికుల కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేయాలని ఆయన అన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు ప్రజలకు కార్మికులకు అందుబాటులో ఉండాలని, వారి సమస్యలు పరిష్కరించేందుకు ఎప్పటికప్పుడు పార్టీ కార్యకర్తలు కృషి చేసినప్పుడే పార్టీ అభివృద్ధి చెందుతుందని ఆయన పిలుపునిచ్చారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యులందరినీ ఉద్యమాల్లో భాగస్వామ్యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ జిల్లా పార్టీ కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ శాఖ కార్యదర్శులందరూ ప్రజలతోటి ఉండి దళిత పేద బలహీన వర్గాల సమస్యలను, సన్న చిన్నకారు రైతాంగం సమస్యలను, కార్మికుల సమస్యలను పరిష్కరించే దిశగా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పనిచేయాలన్నారు. ఈ శిక్షణా శిబిరానికి జిల్లా సిపిఐ కార్యదర్శి వర్గ సభ్యులు యాసిన్ అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాచపూడి కరుణానిధి, జిపి రామారావు, రవీంద్ర, మౌలాలి, మస్తాన్, ప్రభాకర్, జూపల్లి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చివరి డివిజన్ సంబంధించి కనిగిరి డివిజన్కి సంబంధించినటువంటి వర్క్ షాపు ఈరోజు నడుస్తూ ఉంది. స్టార్టింగ్లో మార్కాపంలో 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది జరిగింది. తర్వాత ఒంగోలుకు సంబంధించి అయిపోయింది 3 నియోజకవర్గాలు. ఇక్కడ 2 నియోజకవర్గాలు కనిగిరి అండ్ దర్శికి సంబంధించి చెప్పారు. రాసి వాసి 2 వడబోసినటువంటి ఇది అనేటువంటి అంశం నేను చెప్పలేదు, కానీ మీ నాయకత్వం చెప్పినటువంటి మాటల్లోనే రాసి వాసి 2 కలబోసినటువంటి కలబోత ఉంది. రేపు 2024 డిసెంబర్ 26 వచ్చేలోపు 99 పూర్తయిపోయి 100వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంలో దేశవ్యాప్తంగా మన పార్టీ మన విజయవాడలో జరిగిన కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ మహాసభలో ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ 10 లక్షల సభ్యత్వాన్ని పూర్తి చేయాలని, మిలీనియం సభ్యత్వానికి కమ్యూనిస్ట్ పార్టీ వెళ్ళాలని చెప్పి ఈ 3-4 సంవత్సరాల కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వాన్ని పెంపుదల కార్యక్రమాన్ని యువకుల్ని, మహిళల్ని, మైనారిటీల్ని, దళితులని, అట్టడుగు వర్గాల బీసీల ప్రజల్ని ఎక్కువ మందిని కమ్యూనిస్ట్ పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా, కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా మనందరినీ చేర్చడం ద్వారా ఆ వర్గాలు కమ్యూనిస్ట్ పార్టీని తీసుకెళ్లాలని జాతీయ పార్టీ మనకు పిలిపించింది.